జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వర్మ మీద మావయ్య మీద కేసెడితే జైలుకి పంపిస్తే జరిగిందంతా వాళ్ళు మర్చిపోతారనుకున్నావా? నీ కేసుకి భయపడిపోయి లతని కాపురానికి తీసుకెళ్లిపోతారనుకుంటున్నావా? కాలు దువ్వి కత్తులు దుత్తే కాపురాలు నిలబడవు బాబాయ్, కూలిపోతాయి. అవును సార్, ప్రేమతో సాధించుకోవాల్సిన పనిని మీరు ఆవేశంతో సాధించాలనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు సార్. నన్నేం చేయమంటారు? నన్ను నా కూతుర్ని వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకోమంటారా? క్షమించమని ప్రాధేయపడమంటారా? కన్నీటితో వాడి కాళ్ళు కడగమంటారా? చెప్పండి, ఏం చేయమంటారు? అదేం అవసరం లేదు బాబాయ్, ఓర్పుగా ఉంటే చాలు. కాలమే అన్ని సమస్యలకి పరిష్కారం చూపుతోంది. కాలాన్ని నమ్ముకుంటే నా అన్న కూతురికి కన్నీళ్లు మిగులుతాయమ్మా. అచ్చో బాబాయ్, అలా అని ఆవేశాన్ని నమ్ముకుంటే అనర్థాలు జరుగుతాయి బాబాయ్. నువ్వు ఇప్పుడెళ్ళి కేసు పెడితే వర్మకి మావయ్యకి లత మీద కోపం ఇంకా పెరుగుతుంది తప్ప ఎప్పుడు తగ్గుతుంది బాబాయ్? గతంలో మీ అన్నగారు ఏదో చేశారని నువ్వేదో అన్నావని ఇప్పటికే ఆ పగని గుండెల్లో ఎట్టుకున్న వ్యక్తులు ఈ రోజు నువ్వు ఆ పగల్ని తిరగదోడి ఆరిపోతున్న అగ్నిగుండాన్ని మళ్లీ రగిలిస్తానంటే రెండు ముక్కలైన కుటుంబాలు ఒక్కటవటం కలే బాబాయ్. కాంతమ్మ చెప్తుంది కదా లతను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడని. అవును బాబు, ఆ లత మాత్రం తక్కువదనుకుంటున్నారా? వాళ్ల బాబాయ్ కేసు పెడదాం అనగానే బాబాయ్ వాళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టారని, తన మొగుడు తాగొచ్చి కొట్టేవాడని, కట్నం కోసం తన మీద హత్యా ప్రయత్నం చేయబోయారని కోర్టులో సాక్ష్యం కూడా చెప్తానంటుంది బాబు. లత అంతకు తెగిచ్చిందా? రే వర్మ, లత గురించి నీకు తెలిసి ఆ కాంతమ్మ మాటలు నమ్ముతున్నావా? లత ప్రాణం పోయినా అలా మాట్లాడదురా. అమ్మాయి, నీ పుట్టింటోళ్ళ గురించి నువ్వే చెప్పాలి. ఫైనల్గా లత ఏముంది కాంతమ్మ? ఏమంటుంది బాబు? వీరనారాయణకి తోడుగా తానా అంటే తందానా అని అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మా అన్నయ్య కేసు పెడతానన్నా చిట్టమ్మ ఖచ్చితంగా ఆపుతుంది. ఏంటాపేది? వీళ్లు పెట్టిన చిత్రహింసలన్నింటికీ చిట్టమ్మే సాక్ష్యమని లెటర్ రాసి సంతకం కూడా పెడుతుంది. అంటే మా మీద చిట్టెమ్మదిని కూడా పోలీస్ కంప్లైంట్కి సిద్ధపడిందా? ఇంకా అనుమానమేంట్రా? అందరూ అందరే. పైకి మన మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టు ఉంటారు గాని చిట్టెమ్మకి మనమంటే ఎప్పుడూ ద్వేషమే. బాబుగారు నా మాటల్ని, నా మనసుని బాగా అర్థం చేసుకున్నారు. చిట్టమ్మా, మీరెవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంతగా నాకు సర్ది చెప్పాలని చూసినా నా నిర్ణయం మార్చుకోను. బాబాయ్, అయితే మా నిర్ణయం కూడా ఇను. నువ్వు గనక మావయ్య వర్మ మీద కేసెట్టావు, ఇక జీవితంలో ఈ చిట్టమ్మ మీ మోహన్ చూడు. ఇది నా బద్ధ శత్రువు చిట్టమ్మ సంతకం చేసి మరీ ఇచ్చిన కంప్లైంట్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇది నీకు చిట్టమ్మే స్వయంగా ఇచ్చినట్టుగా ఆ రఘురాంగాణ్ణి వర్మగాణ్ణి నమ్మించాలి. వాళ్ళని జైల్లో పెట్టించి ఊచలు లెక్క పెట్టించాలి. అవునెస్ఐ గారు, ఆ రఘురాంగాడు వాడి కోడల్ని కట్నం కోసం వేధించినట్టుగా, వాడి కొడుకు తన పెళ్ళాన్ని చిత్రహింసలు పెట్టినట్టుగా అందులో రాసుంది. అలా కేసు పెట్టింది ఆ చిట్టమ్మని నమ్మించండి. ఆ చిట్టమ్మతో కేసు పెట్టించింది ఆ వీరనారాయణే అని నమ్మేలా మీరు చెయ్యండి. మిగతాది మేం చూసుకుంటాం. ఈ ఎస్ఐ మనకు పనికిరాడని అర్థం అమ్మగారు. నాకు తెలిసి మనం సిఐ గారిని నమ్ముకోవడం బెటర్. అవును కాంతమ్మ గారు, ఈ ఎస్ఐ బుర్ర తక్కువ మనిషిలా ఉన్నారు. ఇతనికంటే ఆ సిఐ గారే చాలా బెటర్ అనిపిస్తుంది. ఏవో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎస్ఐ గారు, మీరిక వెళ్ళొచ్చు. మిగతా విషయాలు మీ సిఐ గారితో మాట్లాడతాను. ఎంత మాట మేడం? ఇప్పుడు నేనేం చేయాలి? మీరు రహస్యంగా చిట్టెమ్మతో సంతకం పెట్టించిన ఈ పేపర్ని చిట్టెమ్మే స్వయంగా ఇచ్చిన కంప్లైంట్ అని రఘురాం వద్దకు తీసుకెళ్లి ఆ వీరనారాయణ చిట్టెమ్మ అనబడే అమ్మాయి చేత వాళ్ల మీద కేసు పెట్టించారని నమ్మించాలి. గృహహింస చట్టం కింద వాళ్ల మీద కేసు ఫైల్ చేసి అరెస్టు చేయాలి. అంతేగా? సూపర్! ఇప్పుడు దారిలోకొచ్చాం. చిట్టమ్మ తన చెల్లెల్ని హింసించినందుకు, ఇంటి నుంచి గెంటేసినందుకు తన మరిది మీద, తన మావ మీద కేసు పెట్టింది. అది కూడా వీరనారాయణ చెప్పడంతోనే ఈ కేసు పెట్టిందని వాళ్ళు నమ్మాలి.
చిట్టమ్మని వీరనారాయణ్ణి అసహించుకోవాలి. లత శాశ్వతంగా ఆ ఇంటికి దూరమైపోవాలి. అది నీ వల్లే జరగాలి. మ్యాటర్ పూర్తిగా అర్థమైంది మేడం. వీరనారాయణే చిట్టమ్మతో కేసు పెట్టించారని, ఆ కేసు ఆధారంగానే వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నాను. అది చూసి మీరు పండగ చేసుకోబోతున్నారు. సూపర్. నాకిచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో, నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. హే పీరాజు. అర్థమైందమ్మా. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. పని పూర్తయ్యాక మిగతా పేమెంట్ ఇస్తాను. ఎస్. ఆ వర్మగాడు రఘురాంగాడు అరెస్ట్ అయిన వెంటనే మిగతా డబ్బు వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళి పని పూర్తి చెయ్యి. ఓకే మేడం, పని పూర్తయ్యాక కలుస్తాను. ఉంటాను మేడం. చిట్టెమ్మా, నన్ను నమ్మి అమాయకంగా సంతకం పెట్టావే. ఇప్పుడు ఆ సంతకాన్ని అడ్డుపెట్టుకొని ఆ వర్మగాణ్ణి వాడి బాబుని జైలుకి పంపించబోతున్నాను. నీ చిట్టి చెల్లెల్ని, నీ ముద్దుల చెల్లెల్ని ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేయబోతున్నాను. చెల్లెలి కాపురం కూలిపోయినందుకు వెక్కి వెక్కి నువ్వు ఏడవాలి. ఆ వర్మ ఫ్యామిలీ నిన్ను శత్రువుని చూసినట్టు చూడాలి. అదే ఈ కాంతమ్మకు కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.